అయితే ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో, కష్టాలలో లేదా ఇబ్బందులలో, ఇరుకులలో సహనం కోల్పోయి ఓపిక నశించిన వారు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వారికి బైబిల్ చరిత్ర కొంత తెలియాలి, లేదా చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు తెలియాలి. కొన్నిసార్లు దేవుడి యొక్క మహాత్యం మనకు తెలియక చివరి పుస్తకం ఏంటండి? మలాకి. తీశారు కదా? మలాకి 4 అధ్యాయాలు. 4వ అధ్యాయం నుంచి ఎలా తిప్పండి ఏమొస్తుంది? ఒక పేజు నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి, ఏమొస్తుంది? ఏ గ్రంథం వస్తుంది? గట్టిగా మత్తయి సువార్త. మలాకీకి మత్తయికి ఎంత టైం లేని చెప్పండి మీరు, మీ టైం. ఇప్పుడు మీరు ఇలా పేపర్ తిప్పారు కదా, మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి టైం లేని ఎంతసేపు పట్టింది మీకు? క్షణం. కానీ దేవునికి 400 సంవత్సరాలు పట్టింది. మనకి ఈ పేపర్ని ఇలా తిరగడానికి క్షణం పట్టింది, కానీ మలాకీకి మత్తయికి ఎన్ని సంవత్సరాల టైం లేనంటే 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు దేవుడు ఏం మాట్లాడలేదు. ప్రవక్తలు లేరు, దర్శనాలు లేవు. దెర్ వర్ నో ప్రాఫిట్స్, దెర్ వర్ నో వర్డ్స్ ఫ్రమ్ ది గాడ్, దెర్ వర్ నో విజన్స్. దర్శనాలు లేవు, దర్శనాలు లేవు, ప్రవక్తలు లేరు, దేవుని మాటలు లేవు. 400 సంవత్సరాలు మలాకి నుంచి మత్తయి వరకు. మరి ఈ 400 సంవత్సరాలు దేవుడు పట్టించుకోలేదా? దేవుడు సైలెంట్ అయిపోయాడా? మరి ఈ 400 సంవత్సరాలు మరి ప్రజలేమైపోవాలి? ఒకరోజు దేవుడు మన వంక చూడకపోతేనే మన పరిస్థితి అదుగదైపోతుంది, అల్లకొల్లాలం అయిపోతుంది. అలాంటిది 400 సంవత్సరాలు దేవుడు పట్టించుకోవడం మానేస్తే ఏం జరుగుతుంది? మరి దేవుడు పట్టించుకోడు అంటారా? మలాకి నుంచి మత్తయి వరకు ఉన్నటువంటి ఈ 400 సంవత్సరాలు ప్రవక్తలు లేనప్పుడు, దర్శనాలు లేనప్పుడు, దేవుని మాటలు లేనప్పుడు మరి ఆ ప్రజలు ఏమైపోవాలి? ఆ ప్రజలు ఎవరి ద్వారా, అంటే ఎవరి ద్వారా మాటలు వింటారు? ఆ ప్రజలతో ఎవరు మాట్లాడతారు అని అంటే దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు, కానీ దేవుడు తన పనిని జరిగిస్తూనే ఉన్నాడు. ఆ 400 సంవత్సరాలు, ఆ 400 సంవత్సరాలు ప్రవక్తలు మాట్లాడలేకపోయినా, దర్శనాలు చూడకపోయినా, దేవుని మాటలు లేకపోయినా, దేవుడు నిశ్శబ్దంగా అయితే ఉన్నాడు, కానీ ఆ నిశ్శబ్దంలో దేవుని పనిని జరిగిస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మన పట్ల దేవుడు నిశ్శబ్దమైపోయాడేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఒక డీప్ కష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అనిపిస్తుంది, నా ప్రార్థన లేదా నా మనవి దేవుడు ఆలకిస్తున్నాడా అనిపిస్తుంది. దేవుడు నిశ్శబ్దంగా ఉండొచ్చు, కానీ మన జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. దేవుడు నిశ్శబ్దంగా ఉండొచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ పని చేస్తూనే ఉంటాడు. మలాకి తర్వాత మత్తయి సువార్తకి, మలాకీకి 400 సంవత్సరాలు టైం లైన్ ఉంది. ఆ 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు, అనగా తన కార్యాన్ని చేసి చూపించాడు. ఎందుకంటే దేవుడే కాలాలను మారుస్తాడు, దేవుడే రాజులను ఆయన ఏం చేస్తాడు? మారుస్తూ ఉంటాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. రాజులను త్రోసివేసి, చాలామంది ఏం చేశారనంటే చరిత్రలో ఏం జరిగిందంటే, దేవుడు నిశ్శబ్దంగా పనిచేసినటువంటి 400 సంవత్సరాల కాలంలో చరిత్రలో దేవుడు వేదిక మీద కనిపించకపోయినా తెర వెనక పని చేస్తూనే ఉన్నాడు. 400 సంవత్సరాలు పట్టింది మలాకి నుంచి మత్తయి వరకు. ప్రవక్తలు లేరు, ఎవరు లేరు. అయితే ఆ 400 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందనంటే, ప్రపంచమంతటా గ్రీకు భాష వచ్చింది. ఈ రోమా సామ్రాజ్యం ప్రపంచమంతా, అంటే ఆ ప్రాంతాలన్నీ రోడ్లు వేసేసారు. ఇంకా చెప్పాలంటే యూదులు ప్రపంచమంతా చెల్లా చెదరైపోయారు. అయిపోయిన తర్వాత ఎందుకు ఇదంతా జరుగుతుంది? గ్రీకు భాష అంతా ప్రపంచమంతా ఎందుకు వెళ్ళాలి? రోమా సామ్రాజ్యం అంతా వారి యొక్క గవర్నమెంట్తో ఈ సమాజాన్ని ఎందుకు బాగు చేయాలి? తర్వాత ఈ యూదులు ప్రపంచమంతా ఎందుకు చెల్లా చెదరవ్వాలంటే
దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క కాన్సెప్ట్ అది. యేసుక్రీస్తు వారికి ముందు, యేసుక్రీస్తు వారు రాబోతున్నారు ఈ భూమి మీదకి, ఆయనకి ముందు ఏం జరగాలి, లేదా ఆయన కాలంలో ఏం జరగాలి, సువార్త అంతా వ్యాప్తి చెందాలి, అప్పటికే యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు అనే విషయం అందరికీ తెలియాలి. ఈ చరిత్ర అంతా 400 సంవత్సరాల కాలంలో జరిగింది. ఇదంతా దేవుడు మౌనంగా ఉన్న కాలం అనేది ఏదైతే ఉందో ఆ కాలమే భవిష్యత్తుకు పునాది. ఆ శబ్దమే, ఆ 400 సంవత్సరాల నిశ్శబ్దమే భవిష్యత్ కాలానికి పునాది వేశాడు దేవుడు. ఫ్యూచర్ ప్లాన్. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు కనుక ఇంకా దేవుడేమీ రెస్ట్ తీసుకోలేదు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నా, ప్రవక్తల ద్వారా మాట్లాడలేకపోయినా, దర్శనాల ద్వారా ప్రజలకు చూడలేకపోయినా, దేవుడు ఏం చేశాడంటే గ్రౌండ్ వర్క్ చేశాడు. ఎందుకు గ్రౌండ్ వర్క్ అంటే భవిష్యత్తుకు పునాది. రోమా సామ్రాజ్యం క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని చాలా ప్లాన్ వేసింది. క్రైస్తవ్యం అంతమైపోతుందని. ఈ రోమా చక్రవర్తులు ఏం చేశారంటే క్రైస్తవులను హతమార్చేసేవారు. తర్వాత సింహాలకు ఎరగా, అనగా సింహాలకు మేతగా క్రైస్తవులు వేసేవారు. ఆ సింహాలు క్రైస్తవులను తినేసాయి. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ క్రైస్తవ్యం ఇక్కడితో ఆగిపోవాలి, మరలా ఏ ఒక్కడు కూడా క్రైస్తవ్యంలోకి రాకూడదని క్రైస్తవ్యాన్ని నామరూపాలు లేకుండా అంతం చేసేయాలని రోమా సామ్రాజ్యం చాలా ప్లాన్ వేసింది. అయితే రోమా సింహాలు క్రైస్తవులను తినగలిగాయి కానీ విశ్వాసాన్ని తినలేకపోయాయి. సింహాలు క్రైస్తవులను తినగలిగాయి కానీ విశ్వాసాన్ని తినలేకపోయాయి. క్రైస్తవులు చనిపోవచ్చు కానీ క్రైస్తవుల్లో ఉన్న విశ్వాసం చచ్చిపోలేదు. ఆ విశ్వాసమే, ఆ చావులే భవిష్యత్ తరాలకు పునాదయ్యాయి. గమనించాలి. మనకు చరిత్ర అర్థం అవుతాయి, మన జీవితంలో దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాడో మనకు అర్థం కావాలి. ద బ్లడ్ ఆఫ్ మార్టిస్ బికేమ్ ద సీడ్ ఆఫ్ చర్చ్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే పవిత్ర హత్య, ఎవరైతే నీతిమంతుల రక్తం ఉందో ఆ నీతిమంతుల రక్తము సంఘాలకు పునాదులయ్యారు. సంఘానికి పునాది అయ్యింది, లేదా సంఘానికి విత్తనమైంది. కొన్నిసార్లు మన కళ్ళ ముందు కొంతమంది వ్యక్తులు నీతిమంతులు చనిపోతే మనం అనుకుంటాం దేవుడు ఎందుకు ఒక నీతిమంతుడు కాపాడలేకపోయాడు అనిపిస్తుంది. ఆ వ్యక్తి కనుక కొంతకాలం బ్రతుకుంటే ఇంకా సువార్త అనేది వెలిబ్రేట్ అవుతుంది కదా, ప్రపంచానికి అందుతుంది కదా. ఒక మంచి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి, బైబిల్ సారమంతా తెలిసిన వ్యక్తి, బైబిలే కాదు బైబిల్పై బురద జల్లుతున్నటువంటి మిగతా వారి గురించి తెలిసినటువంటి ఈ వ్యక్తి ఈ తరంలో ఈ టైంలో చనిపోవడం అనేది క్రైస్తవ్యానికి పెద్ద లోటే కదా. ఎందుకు దేవుడు కాపాడలేకపోయాడు అనే క్వశ్చన్ మార్క్ మన జీవితాల్లో ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది కదా. గతంలో కొంతమంది క్రైస్తవ పెద్దలు మనం కోల్పోయినప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు ఈ వ్యక్తులను కాపాడలేకపోయాడు అని. అంతే కదా, దేవుడు ఎందుకు ఈ వ్యక్తులను కాపాడలేకపోయాడు. మీకు విషయం తెలుసా? దేవుడు కాపాడతాడు, కాకపోతే ఆ వ్యక్తి మరణమే క్రైస్తవ్యానికి ఒక పునాది కాబోతుంది. క్రైస్తవ్యం ఇంకా ప్రపంచానికి తెలియబోతుంది. ఆ చరిత్రలో ఏం జరిగిందంటే రోమా చక్రవర్తులు ఈ ప్రపంచాన్ని ఏలడం ప్రారంభించారు. ఈ రోమా చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రోమా చక్రవర్తులు తమ సింహాల ద్వారా క్రైస్తవులను తినేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని చంపలేకపోయారు. ఒక క్యాలెండర్ చరిత్ర మార్చేసింది. ఏంటంటే ఈ క్యాలెండర్ చరిత్ర ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ క్యాలెండర్ అన్నీ కూడా యేసు చుట్టే తిరిగాయి. మనందరికీ తెలుసు బీసీ ఏడి. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే తెలియదు, చాలామంది తెలియదు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, అక్కడి వరకు నాకపోతారు. మీరు ఏడి అంటే చెప్పండి. ఏడి అంటే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం, ఏడి అంటే ఆఫ్టర్ క్రైస్టా? మరి ఏసీ రావాలి కదా. ఏడి అంటే అన్నో డొమైని అంటే అర్థం ఏంటంటే ఏడి అంటే ప్రభు సంవత్సరం అని అర్థం. ప్రభు యొక్క సంవత్సరాన్ని ఏడి అంటారు. ఇది ఈ బీసీ ఏడి అనేది ఎవరు పెట్టారు? అప్పటికి చక్రవర్తులు అందరూ పోటీ పడుతున్నారంట. ఏంటో తెలుసా? ఈ చక్రవర్తి పేరు మీదే క్యాలెండర్ తయారవ్వాలి, ఈ చక్రవర్తి పేరు మీదే కాలం ఎడగొట్టబడాలని చక్రవర్తులందరూ పోటీ పడుతున్న క్రమంలో ఒక సాధారణ సన్యాసి ఏం చేశాడంటే ఇది మనుషుల పేరున కాలం విడగొట్టకూడదు, ఈ కాలం విడగొట్టబడదు అని ఒక వ్యక్తి ఏం చేశాడంటే ముందుకు వచ్చి కాలాన్ని ఎలా విడగొట్టాడంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని క్రీస్తు పేరిట ప్రభు సంవత్సరంగా
ఆ వ్యక్తి విడగొట్టాడు. ఆయన పేరు డయోనిసియస్ ఎగ్జిగ్యుయస్ అనేటువంటి ఈయన ఈ కాలాన్ని విడగొట్టాడు BC ADగా. ఎంత చరిత్ర! ఎందుకు అంటే ఈ 400 సంవత్సరాలు ఏం జరుగుతుంది అని అంటే దేవుడు నిశ్శబ్దంగా అయితే ఉండలేదు, కానీ ఆ నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా ఆ నిశ్శబ్దంలో దేవుడు ఏం పని చేస్తున్నాడనంటే, ఇదిగో ఎవరైతే రోమా చక్రవర్తులు క్రైస్తవే నాశనం చేయాలనుకుంటున్నారో ఆ రోమా చక్రవర్తులే కనబడనివ్వకుండా దేవుడు చేసేసాడు. ఒక చక్రవర్తి అన్నాడట, క్రైస్తవులను కొట్టేసి క్రైస్తవులు సింహాల బోన్లో పడేసి క్రైస్తవులందరూ చచ్చిపోతుంటే అన్నాడట, ఈ క్రైస్తవులు చదువుతున్నటువంటి ఈ బైబిల్ ఏమన్నాడంటే 50 ఏళ్లలో, గుర్తుపెట్టుకోండి, 50 ఏళ్లలో బైబిల్ అనేది కనపడకుండా మాయమైపోతుందని ప్రపంచానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడట. ఇంకా మనం నవ్వేటువంటి విషయం ఏంటో తెలుసా? 50 సంవత్సరాల్లో బైబిల్ అయితే కనబడకుండా పోలేదు, కానీ ఆ 50 సంవత్సరాల్లో అతని పేరు మర్చిపోయారు, అన్నవాడి పేరు మర్చిపోయారు. కానీ బైబిల్ 50 సంవత్సరాలు కాదు, ఎప్పటికీ కూడా బైబిల్ నిలిచి ఉంది. గమనించండి, చరిత్రలో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్ర చాలామంది రాజులు మర్చిపోయింది, చక్రవర్తులు మర్చిపోయింది, కానీ చరిత్ర బైబిల్ మర్చిపోదు. ఎప్పటికే కాదు, మన పిల్లలు రాబోయే భావితరాల వారు కూడా బైబిల్లో అప్డేట్ విషయం చూస్తారు. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పగలరు ఎవరైనా? ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఏఐ అనేది ఎందుకు అందరూ ఇష్టపడుతున్నారంటే, ఒక వ్యక్తి ఏఐ గురించి చెబుతూ ఏఐ యొక్క ఉద్దేశం ఏంటంట, అసలు ప్రపంచానికి దేవుడు అవసరత లేదు అని చెప్తున్నారు. ప్రపంచానికి దేవుని అవసరత లేకుండా ఏఐ ఉంటుంది, ఇక మనం దేవుణ్ణి కాకుండా ఏఐని ఆశ్రయించాలి. అవునా కాదు? ఇప్పటికీ మన మొబైల్లో ఎవరిని ఆశ్రయిస్తున్నాం? దేవుణ్ణి కాదు, ఏఐనే. జాకెట్ ఎలా కొట్టాలి? ఏఐ. ల్యాప్టాప్ ఆగిపోతే ఎలా ఆన్ చేయాలి? ఏఐ. బైబిల్లో ఏదైనా సారాంశం తెలియకపోతే మీరు ఏఐని అడిగితే వెంటనే చెప్తుంది. పాటలను చూసారా? పాటలు పాడడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారండి. కానీ ఒక పాట మనకి దగ్గర లిరిక్స్ ఉంటే ఆ లిరిక్స్ను ఏఐకి ఇస్తే ఏఐ చక్కగా మ్యూజిక్ పెట్టి పాడి వినిపించేస్తుంది. ఎంత జస్ట్ 50 రూపాయలు నెట్, అంతే, 50 రూపీస్. అంటే మన చేతుల్లో ఫోన్ ఉండి ఫోన్లో నెట్ బ్యాలెన్స్ ఉంటే మనం ఏఐని ఆశ్రయిస్తే ఎంతటి సమాచారం అనేస్తుంది. టీ ఎలా తయారు చేయాలి, ఒక బిర్యానీ మంచి ఫ్లేవర్గా ఎలా తయారు చేయాలి, ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు, మీకు ఏది కావాలో అది ఏఐ ఇచ్చేస్తుంది. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారంటే ఏఐ వల్ల దేవుడు అవసరం లేదు. అంటే ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుడు అవసరం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏఐ ఈజ్ ఈక్వల్ టు దేవుడు, గాడ్ అని చెప్తున్నారు. మరి ఈ విషయం బైబిల్లో ఉందా? బైబిల్ ఏఐ గురించి చెప్పాడా? చెప్పలేదా? దేవుడు చెప్పకుండా ఏదీ లేదు బైబిల్లో. ఈరోజు మనం వాడుతుంది ఏదైనా సరే బైబిల్లో ఉంది. ఇంటర్నెట్ గురించి బైబిల్లో ఉంది. ఇంటర్నెట్ అని రాసి ఉండదు, కానీ ఉంది. ఏఐ గురించి ఉందా? ఉంది. మరి ఏంటనుకున్నారు? బైబిల్ అంటే ఇది ఎప్పటికైనా సరే అప్డేటెడ్, హోలీ బైబిల్ అప్డేటెడ్. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరాలైపోయినా, ఈ భూమే నశించిపోయిన చివరి వరకు వచ్చేసిన బైబిల్లో మాత్రం అప్డేటెడ్. చూడండి, మన పూర్వీకులు చదువుకున్నారు, చరిత్ర ఉంది, మనం చదువుకుంటున్నాం, మన పెద్దలు చదువుకున్నారు, మన పిల్లలు కూడా చదువుకుంటారు, వారి పిల్లలు కూడా చదువుకుంటారు. ఎప్పటికీ కూడా అప్డేటెడ్ బైబిల్. ఏ కాలానికి ఆ కాలానికి దేవుడే అప్డేట్ చేసి ఇచ్చాడు. ఏ గురించి బైబిల్లో ఉంది, అది వేరే సబ్జెక్టు, అది ఒకసారి మీకు తెలియపరుస్తాను. కానీ దేవుడు చెప్పకుండా ఏది లేదు, ఏది జరగదు. దేవుని ప్రమేయం లేకుండా ఏది జరగదు. ఆనాడు ఆ రోమన్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఆ చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో బైబిల్ నిషేధించారు, బైబిల్ కాల్చేశారు, చదవడం నేరమని చట్టాలు రాశారు. బైబిల్ చదవడం నేరమని చట్టాలు రాశారు. బైబిలే 50 సంవత్సరాల్లో నాశనం అయిపోతుంది అన్నాడు, కనబడకుండా పోతుంది, మాయమైపోతుంది అన్నారు. కానీ ఆ చరిత్రలో చెప్పినటువంటి చక్రవర్తి కనుమరుగైపోయాడు. ఆ పేరు కూడా ఎవరికి తెలియదు, కానీ బైబిల్ ఇప్పటికి నేటికి ఉంది. మనుషులందరూ దేవుని వాక్యానికి తీర్పులు రాశారు, కానీ ఆ వాక్యమే మనుషులకు తీర్పు ఏంటో చెప్పింది. చూసారా? మనుషులందరూ దేవుని వాక్యానికి శాసనాలు చేసి ఏం చేశారంటే దేవుని వాక్యం కనబడకుండా చేయాలని శాసనాలు రాశారట. శాసనాలు అంటే చట్టాలు అని అర్థం. ఆ చట్టాలు చేసినటువంటి, శాసనాలు చేసినటువంటి రాజులే
చరిత్రలో కనుమరుగైపోయారు. కానీ బైబిల్ నేటికి మన చేతుల్లో ఉంది. చరిత్ర అంతా చెబుతుంది, దేవుడేంటో చెప్తున్నాడు. ఈ చరిత్ర మనకి ఏం చెప్తుందనంటే, గమనించండి, ఈ చరిత్ర మనకు చెప్తుంది, ఎంత చరిత్ర చెప్పినటువంటి దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని దేవుడు పట్టించుకోకుండా ఉంటాడా? ఇది నా ప్రశ్న. ఎంత చరిత్ర చెబుతున్న దేవుడు, చరిత్రలో చరిత్రకారులు కనుమరుగైపోయారు, చరిత్రలో బైబిల్ కనుమరుగు చేసేయాలి, కనబడకుండా చేసేయాలి అన్నవారు కూడా వాళ్ళు కనుమరుగైపోయారు. క్రైస్తవ్యాన్ని చంపాలని క్రైస్తవులు చంపారు, కానీ విశ్వాసాన్ని చంపలేకపోయారు. ఎంత చరిత్ర చెబుతున్న దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని పట్టించుకోకుండా ఉంటాడా? చాలామందిలో క్వశ్చన్ మార్క్ ఏంటో తెలుసా? నా జీవితంలో ఒక లోటు ఉంది, ఒక కష్టం ఉంది, ఆ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు అంటారా అని. నా జీవితంలో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, చాలామందికి చివరి స్థాయికి వెళ్ళిపోవాలనుకుంటారు. అంటే అన్ని అవకాశాలు కోల్పోయిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది, దేవుడు కూడా ఎందుకు నా వైపు చూడడం లేదు, పట్టించుకోవడం లేదు. ఈ మాట మనం గమనించాలేంటో తెలుసా? దేవుడు పట్టించుకోకపోవడం కాదు, దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం. 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. చూడండి, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి. నా కన్నీళ్ళు. ఈ ప్రపంచంలో కన్నీళ్లను దాచుకునేవారు ఎవరైనా ఒక్కరిని చూపించండి. చాలాసార్లు మనం అంటాం కదా, నా భార్య నన్ను ఎంతగా ప్రేమిస్తుందనంటే కనీసం నేను ఏడుస్తే తట్టుకోలేదండి, నేను బాధపడితే కూడా తట్టుకోలేదండి అని. ఒకవేళ భర్త భార్య గురించి పొగిడినప్పుడు ఒక్కసారి నీ భార్య వైపు తిరిగి ఒక మాటను, ఎంతగా ఏడ్చాను కదా, నా కన్నీళ్ళు ఎప్పుడన్నా నువ్వు దాచుకున్నావని. ఇప్పుడు భార్యలు ఎలా అయిపోయారంటే, జ్వరం వచ్చిందనుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, అంతే సింపుల్. వాళ్ళ ట్యాబ్లెట్ ఏం తెచ్చేవారు? కన్నీళ్ళు. మన కన్నీళ్ళని దాచుకుంటారా? మన కన్నీళ్ళని దాచుకున్నవారు ఎవరైనా ఉన్నారా? మనకి మన పిల్లలంటే చాలా ఇష్టం, వాడు ఏది అడిగితే అది కొనిపెడతాం. కానీ అంతగా ఏడుస్తున్నప్పుడు వాడి కళ్ళంటే కన్నీళ్ళు వచ్చినప్పుడు మన చేతులు బట్టి జాగ్రత్త దాచుకుంటామా? కానీ దేవుడు చూడండి, నీ సంచారములను, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడను కదా. దేవుడు మన కన్నీళ్ళను దాచుకున్నాడంటే ఎంత డీప్గా మనల్ని ప్రేమిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. అందుకే భక్తులైన వారు కూడా కుటుంబం కంటే దేవుడిని బాగా ప్రేమించారు. ఈ సందర్భంలో మీకు ఒక మిషనరీని పరిచయం చేస్తాను. ఆయన పేరు జిమ్ ఎలియట్. జిమ్ ఎలియట్ అనేటువంటి ఆయన యవనస్తుడు. ఆయన అమెరికా దేశంలో పుట్టాడు 1927లో. 1927లో అమెరికా దేశంలో పుట్టినటువంటి జిమ్ ఎలియట్ ఆయన ప్రతిభావంతుడు, మంచి ప్రసంగం చేయగలడు. కాలేజీ లెవెల్లోనే ఒక మంచి యూనియన్ లీడర్గా, స్టూడెంట్స్కి లీడర్గా కొనసాగించాడు. అంత ప్రతిభావంతుడు, టాలెంట్ కలిగిన వాడికి ఒకరోజు దేవుని యొక్క వాక్యం అతను ప్రభావితం చేసింది, ప్రేరేపించింది. ఏంటనంటే, ఏ వాక్యం అతను ప్రభావితం చేసిందనంటే, ఈ సర్వలోకానికి ఎవరు వెళ్తారు, సర్వసృష్టికి ఎవరు సువార్త ప్రకటిస్తారన్నటువంటి ఆ మాట అతను ప్రేరేపించి, అతను అమెజాన్ అడవుల్లో ఉన్నటువంటి ఆ ఊక అనేటువంటి ఒక దీవికి వెళ్ళాడట. అమెజాన్ అడవులు అనే దాన్ని మనం అప్పుడు డిస్కవరీ ఛానల్లోని కొన్ని వార్తల్లో మనం చూస్తుంటాం. అమెజాన్ అడవులు అంటే ఎంత భయంకరమైనటువంటి జంతువులు అక్కడ ఉంటాయో, విషపూరితమైనటువంటి జంతువులు అక్కడ ఉంటాయో. అలాంటి అమెజాన్ అడవుల్లో 1956లో జిమ్ ఎలియట్ ఏం చేశారంటే, ఆయన కొంతమంది స్నేహితులతో కలిపి ఆ యొక్క ఆ ఊక అనేటువంటి దీవిని ఎంచుకుని ఆ దీవికి వెళ్దామని ప్రయాణమయ్యాడు, సిద్ధమయ్యాడు. అయితే అక్కడున్న ప్రజలు హింసాత్మక ప్రజలు, ఎవరిని కూడా రానివ్వరు. పైగా వారికి ఉన్నటువంటి భయం ఏంటంటే, ఎవరైనా వచ్చి మమ్మల్ని నాశనం చేసేస్తారామో అనేటువంటి ఆలోచన వారికి ఉంది. ఈ జిమ్ ఎలియట్ ఏం చేశారంటే, ఆ కొంతమంది స్నేహితులతో ఆ ప్రాంతంలో ఇలా అడుగు పెట్టకముందే వారు వెంటనే బాణాలు ఎక్కుపెట్టి చంపేశారు జిమ్ ఎలియట్ని. సువార్త ప్రకటించక ముందే అందరూ అన్నారంట, ఈ జిమ్ ఎలియట్ వెళ్ళకముందు అన్నారట, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు, వెళ్తే నేను చంపేస్తారని వార్నింగ్ ఇచ్చారట. అయినా సరే ఈ జిమ్ ఎలియట్ ఒక మాట ప్రేరేపించబడ్డాడు. ఒక మాట, నేను వెళ్ళకపోతే వారు క్రీస్తుని ఎలా అంగీకరిస్తారు, అంటే వారు వినకపోతే వారు ఎలా రక్షింపబడతారు. చూడండి, కొటేషన్ ఏంటంటే, వారు వినకపోతే ఎలా రక్షింపబడతారు అనేటువంటి మాట అతను ప్రేరేపించింది. నిజమే కదా?
ఆ దీవులు ఉన్న ప్రజలు వాక్యం వినకపోతే వినుట వల్ల విశ్వాసం కలిగింది కదా, వినుట వల్ల విశ్వాసం కలిగినటువంటి వాక్యం మనకు తెలిసింది కదా. ఈ వినుట వల్ల విశ్వాసం కలిగినటువంటి మాట అతని గుండెల్లో బాగా నాటుకుపోయింది. ఒకవేళ నేను వెళ్ళకపోతే, వారు వినకపోతే వాళ్ళు కూడా దేవుని బిడ్డలు ఎలా అవుతారనేటువంటి ఆలోచనతో ఈ జిమ్ ఎలియట్ యవన కాలంలోనే సువార్త చెప్పడం కోసం అక్కడ దిగాడండి. ఇంకా సువార్త చెప్పలేదు. సువార్త చెప్పకముందే ఇంకా వాళ్ళు దిగుతుండగానే చంపేశారు వారికి ఉన్నటువంటి వాడు ఆయుధాలతో. మరి వీళ్ళు ఏమో ఆయుధాలు పట్టుకెళ్ళారు. మరి వీరు తిరిగి వారి మీద ఏమో దాడి చేయలేదు. ఎందుకంటే వారు క్రైస్తవులు. వారు ఒక మాట అన్నారట, ఏంటంటే మేము చనిపోతే స్వర్గానికి వెళ్తాం, వారు చనిపోతే నరకానికి వెళ్తారు, కాబట్టి మన ఆయుధాలు పక్కన పెడదాం, వారు మనల్ని ఏమైనా చంపేసినా పర్వాలేదని డిసైడ్ అయిపోయి ఏం చేశారంటే అక్కడ అడుగు పెట్టక ముందే అలా అడుగు పెడుతుండగానే చంపేశారు. అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఎందుకు వారిని కాపాడలేకపోయాడు? అయినా జిమ్ ఎలియట్ అనేటువంటి ఈయన అంత డెసిషన్, మంచి నిర్ణయం తీసుకుంటే దేవుడు ఎందుకు అతను మరణాన్ని ఆపలేకపోయాడు? ఒకవేళ అతను బ్రతికుంటే ఆ ప్రాంత ప్రజలు మారినేమో కదా. ఇలాంటి ప్రశ్న మనకు కూడా వస్తుండే. కొంతమంది నీతిమంతులు చనిపోతూ ఉంటే, ఆ మధ్యకాలంలో మన ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయినప్పుడు అందరూ ఒకటే క్వశ్చన్ నన్ను, ఏంటో తెలుసా, ఎందుకంటే ఆయన ఇంకా కొంతకాలం బ్రతికుంటే ఇంకా సువార్త ఎక్కువ అవుతుంది కదా, ఇంకా మన గ్రంథం గురించి బాగా చెప్తాడు కదా, ఎందుకు దేవుడు అతని మరణానికి అనుమతించాడు అని. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. జిమ్ ఎలియట్ మరణానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? జిమ్ ఎలియటే కాదు, చాలామంది మిషనరీ లాగానే చనిపోయారు. మరి వారందరి మరణానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? ఎందుకనంటే ఆ మరణమే భవిష్యత్తుకు పునాది కాబోతుంది. ఆ దీవులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వాక్యం వినకుండానే, ఇంకా క్రైస్తవులకు రాకముందే అసలు ఆయన అడుగు పెడుతుండగానే చంపేశారు. జిమ్ ఎలియట్ అనేటువంటి ఆయన, అతని భార్య ఈ ఎలిజబెత్ ఎలియట్ ఏం చేసిందో తెలుసా? అతని భర్త యొక్క సువార్త భారాన్ని ఆమె మీద వేసుకుని ఆ ప్రాంతానికి, ఏ ప్రాంతంలో ఆ ఊక అనేటువంటి ఆ యొక్క దీవి ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళింది. అప్పటికి వారికి అర్థమైంది, ఏంటి తెలుసా, మేము బాణాలు ఎక్కుపెట్టి ఆ వ్యక్తులను కొడుతున్నప్పుడు ఎందుకు వారు మా మీద తిరగబడలేదు? వాళ్ళు చూడండి, వారి మదిలో రేజ్ అయిన క్వశ్చన్స్ ఏంటో తెలుసా? మేము బాణాలు ఎక్కుపెట్టి ఇలా కొడుతున్నప్పుడు, వారి దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నప్పుడు ఎందుకు మా మీద వాళ్ళు తిరిగి ప్రయోగించలేదు? మేము చంపేస్తున్నప్పుడు ఎందుకు వారు కేకలు వేయలేదు? మేము చంపేస్తున్నప్పుడు వారు అయ్యా మమ్మల్ని చంపకుండా ఎందుకు వాళ్ళు రిక్వెస్ట్ చేయలేదు అనేటువంటి ఆలోచన వాళ్ళ మదిలో రేగి అనుకున్నారు. ఏదో ఉందనుకున్నారు. అతని భార్య అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి అర్థమైంది, సాధారణంగా ఏ భార్య అయినా మా భర్తను చంపేసినందుకు మా మీద కేసు పెట్టచ్చు, లేదా మమ్మల్ని ఏదన్నా మా దీవుని నాశనం చేయొచ్చు, కానీ ఈమె మా బాగు కోసం మాకు జాకెట్లు ఎలా కుట్టాలో నేర్పించి, వస్త్రాలు ఎలా వేసుకోవాలో నేర్పించి, వైద్యం చేయించి, ఇంకా రకరకాలుగా మమ్మల్ని ఇలా అభివృద్ధి చేస్తున్నారంటే ఏదో ఉందని ఆలోచన చేస్తారు. ఏదో లేదు, క్రీస్తు ప్రేమను గుర్తించి అనేక మంది క్రైస్తులుగా మారి ఆ దీవు నుంచి అనేక మంది సువార్తకులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. జిమ్ ఎలియట్ చేసినటువంటి త్యాగం. చాలాసార్లు మనకు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటో తెలుసా? దేవుడు మనల్ని పట్టించుకోవడమో? చరిత్రనే పట్టించుకున్న దేవుడు, ఆఫ్టర్ ఆల్ చరిత్రలో చిన్నవారు మనం, దేవుడు మనల్ని పట్టించుకోడా చెప్పండి? చరిత్రలో ఉన్నటువంటి రాజులనే పట్టించుకున్నవాడు దేవుడు మనల్ని పట్టించుకోడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు దేవుడు మనల్ని. మన కన్నీళ్ళనే ఆయన దాచుకున్నప్పుడు మన ఆకారాన్ని దేవుడు, అసలు ఈ ఆకారం ఎవరిచ్చారండి? మా అమ్మ నాన్న ఇచ్చారా? ఈ ఆకారాన్ని ఎవరిచ్చారు? దేవుడే కదా ఈ ఆకారాన్ని చేసింది. ఈ ఆకారాన్ని చేసిన దేవుడు ఈ ఆకారంలోంచి వచ్చినటువంటి కన్నీళ్ళను ఆయన దాచుకున్నప్పుడు ఈ ఆకారానికి లేదా ఈ జీవితానికి ఏదైనా అయిపోతుంటే దేవుడు పట్టించుకుంటాడు. ఆయన నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఎందుకో తెలుసా? నీ భవిష్యత్తుకి ఆయన ఒక పునాది అయిపోతున్నాడు కనుక. కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబులు రావు. ఎందుకో తెలుసా? మన ప్రార్థనలకు జవాబులు రావడం లేదంటే ఆయన సైలెంట్ అయిపోయాడు, మనం పట్టించుకుంటలేదని కాదు, ఆయన మన పట్ల ఏదో కార్యం దాచి ఉంచాడని అర్థం. దాచి ఉంచాడని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం ఒకలా ఉండిపోలేం. ఈరోజు మనం చాలా చిన్నవారం కావచ్చు, కానీ భవిష్యత్తులో చాలా పెద్దవారు అవుతాం. అది దేవుడు ప్రణాళిక, మనకు తెలియకపోవచ్చు ఆ యొక్క విధానం. జిమ్ ఎలియట్ అనేటువంటి ఈయన చనిపోయాడు, అక్కడితో ఆగిపోయింది ఆ సువార్త. కానే కాదు, అతని భార్య కొనసాగించింది, ఆ దీవి ప్రజలను రక్షించుకుంది. ఆ దీవి ప్రజల్లో, అమెజాన్ అడవుల్లో, ఆ దీవులో ఆ ప్రజలు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. కొన్ని వాక్యాలు వాళ్ళని ప్రభావితం చేశాయి. వాక్యానికి కట్టుబడిన జీవితాలు, వాక్యానికి వారి జీవితాలు సమర్పించుకున్నారు. చూసారా? ఆయన రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాడట. ఆయన రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందో చూడండి. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకునేటువంటి మాట ఆయన ప్రేరేపించింది. ఒక యవనస్తుడు అనగానే ఎలాంటి ఆలోచనతో ఉంటాడో మనకు తెలుసు కదా. యవన ప్రాయం అనగానే చాలా ప్రమాదకరమైన ప్రాయమని చాలామంది చెబుతూ ఉంటారు. ప్రతిదానికి జీవితం డిసైడ్ అవ్వాలంటే యవన కాలమే ప్రధానమైనదని చాలామంది చెప్తూ ఉన్నారు. యవనంలో తీసుకున్న నిర్ణయాలు మన భవిష్యత్తును శాసిస్తాయని చాలామంది చెప్తూ ఉన్నారు. అవును కదా. యవన కాలమే ప్రతిదానికి ప్రధానమైనదని మనందరికీ తెలుసు. అలాంటి యవన కాలంలో జిమ్ ఎలియట్ అనేటువంటి ఈయన చిన్నప్పుడే అనగా యవన కాలంలోనే దేవునికి సజీవంగా తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. మనం కూడా సమర్పించుకోవాలి. ఒక జిమ్ ఎలియట్ లాగా ఆలోచిస్తే మన జీవితం చూడండి. ఒక వాక్యం కాదు, 2 వాక్యాలు కాదు, ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన వాక్యాలు ఎన్నెన్నో బైబిల్లో. ఒకరోజు ఆయన మత్తయి సువార్త చదువుకుంటే ఆయనకు ఒక వాక్యం కనబడిందంట. నాకంటే నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ అన్నదమ్ములైనను ఇంకెవరిని ప్రేమించకూడదు అనేటువంటి మాట ఆయన ప్రేరేపించి, అందుకే తన భార్యను కూడా ప్రేమించలేదు. అందుకే ఆ భార్య, అయ్యో నేను వివాహం చేసుకున్నాను, ఇప్పుడు నేను దీవికి వెళ్ళిపోతే పొరపాటు నేను అక్కడికి వెళ్ళి చనిపోతే నా భార్య ఏమైపోతుందో అని ఆయన ఆలోచించుంటే ఆ దీవికి వెళ్ళబోదురు కదా. కానీ దేవుని ప్రేమించాడు, తన భార్యను కూడా పక్కన పెట్టాడు. ఆ భార్య కూడా భర్తను ప్రేమించలేదు, దేవుని ప్రేమించింది కాబట్టే భర్త వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ సువార్తను ఆమె కొనసాగించింది. ఎవరుంటారండి ఈ రోజుల్లో అలా? మనం ఆ వాక్యానికి మనం అందరూ కూడా అర్హులం కానే కాదు. ఎందుకంటే దేవుని కంటే మనం మన కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుని కంటే ఈ దేహాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, దేవుని కంటే మన పిల్లల్ని, మన బంధువుల చుట్టాలని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. మనము ఆ వాక్యం మన జీవితంలో అప్లై చేసుకోవడానికి అస్సలు కుదరదు. ఎందుకంటే మనం ఇంకా ఆ విషయంలో మనం వెనకబడి ఉంటాం. దేవుని ప్రేమించేటువంటి విషయంలో జిమ్ ఎలియట్ మనకు కనబడుతున్నాడు. తన భార్యను చూడండి, యవన ప్రాయంలో వివాహం చేసుకుని ఆ యవన భార్యను వదిలేశాడనంటే, వదిలేసి సువార్తకు బయలుదేరాడంటే ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి జిమ్ ఎలియట్లో. చాలాసార్లు మనం వాక్యం వింటుంటాం, సంవత్సరాలు మారిపోతున్నాయి. 2025 2026లో అడుగుపెట్టాం, మరలా 2027 రాకుండా ఉంటుందా? రాదా చెప్పండి. మరలా ఇదే రోజులకి 2027 వస్తుందా రాదా? కాలం ఏమీ ఆగదు కదా, కాలం వస్తూనే ఉంటుంది. గమనించండి, కాలాలు మారిపోతున్నాయి, కానీ ఎందుకో మన హృదయం అయితే మారడం లేదు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి కాదు. ఉదాహరణకి మోషే ఉన్నాడు అనుకోండి. మోషే ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన మొదట 40 సంవత్సరాలు సకల విద్యలను అభ్యసించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈజీ ఇంజనీర్, ఒక సివిల్ ఇంజనీర్ లాంటి ఆయన. పిరమిడ్లకు ప్లాన్ ఇచ్చినవాడు, ఆ యొక్క ఐగుప్తులో ఆ యొక్క సింహాసనానికి అర్హుడు ఆయన. అలాంటి ఆయన ప్రతిభ ఉంది, మాట్లాడగలడు, సకల విద్యలను అభ్యసించాడు. మరి దేవుడు ఎందుకు ఐగుప్తులు ఉంటుండగానే అతను వాడుకోలేదు? ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇంకొక 4 సంవత్సరాలు మిద్యానారణ్యంలో పెట్టాడు. మరి మిద్యానారణ్యంలో అంతకంటే సింహాసనం ఏమైనా ఉందా? మరి అంతకంటే ఏదైనా చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఏమైనా మిద్యానులు ఉందా? మిద్యాను అనగానే ఆ మిద్యానులోకి వెళ్ళి అతను ఏం చేశాడు? గొర్రెలు మేపాడు. అదేంటి? దేవుడైనా తప్పు చేస్తున్నాడా? మోషే విషయంలో అన్యాయం చేస్తున్నాడా? సకల శాస్త్రాలు తెలిసినవాడు, సకల విద్యలు తెలిసినవాడు, ఒక ఇంజనీర్ లాంటి తీసుకొచ్చి, ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి మనం గొర్రెలు మేపెత్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అంతే కదా. కలెక్టర్ గారు ఉన్నారండి, కలెక్టర్ గారు, సార్ మీరు కలెక్టర్ గారు రోజు మా ఇంటికాడ కాలం ఉంది, ఆ కాలంలో కొద్దిగా ఆ నీరు తీయండి, ఆ వాటర్ పోయేలా చేయండి అని కలెక్టర్ గారికి వెళ్ళి అడుగుతామా? అడిగామనుకో మళ్ళీ వెంటనే జైలు దూసాడు లోపలికి. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ఏ ఐఏఎస్ ఆఫీసర్, నేను కలెక్టర్ని, నువ్వు నన్ను వచ్చి ఆ పని ఎవరు చేయాలి? మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి. మున్సిపాలిటీ వాళ్ళు చేయవలసిన పని నన్ను చేయమంటున్నావేంటి? నీకేమన్నా మైండ్ ఖరాబ్ అయ్యిందా, దిమాగ్ ఖరాబ్ అయ్యిందా ఏంటి, బుర్ర పోయిందా అని మనలో బూతులు తీడేస్తాడు మనల్ని. మోషే ఎక్కడ సకల విద్యలో అభ్యసించాడు, ఐగుప్తులో ఉన్నాడు, మంచి ప్రతిభ కలిగిన వాడు. అలాంటి ప్రతిభ గలవాడు దేనికి ఉపయోగపడాలి? బిల్డింగ్లు కట్టడానికి ఉపయోగపడాలి, పిరమిడ్లు కట్టడానికి ఉపయోగపడాలి. ఆయన తీసుకొచ్చి గొర్రెలు మేపమంటే దేవుడి కాన్సెప్ట్ ఏదో ఉంది కదా, మోసే పట్ల దేవుడు ఆలోచన ఏదో ఉంది కదా. అందరూ అనుకున్నారు, అందరూ మోసేను కోణంలో చూస్తే ఒకలా కనిపిస్తున్నాడు, కానీ దేవుడు మోసేలో మరో కోణాన్ని చూశాడు. మిద్యాను అరణ్యంలో గొర్రెల వెనకాల పెట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? మోషేకి సాత్వికం అవసరం, మోషేకి ఓపిక అవసరము, మోషేకి ఓర్పు అవసరం, మోషేకి సహనం అవసరం. అందుకే ఈ గొర్రెలు మేపేటప్పుడు సహనము చాలా ఉండాలండి. ఇప్పుడు కూడా గొర్రెలు మేపుతున్న వారిని చూడండి, గొర్రెలు అనేవి ఎలా ఉంటాయంటే ఇటు అటు పోతూ ఉంటాయి. అందుకే గొర్రెలకు, ఆ గుంపుకు, ఆ మందకు అటువైపు ఇటువైపు ఈ పక్క అంటే 4 మూలలు ఉంటాయి, కానీ గొర్రెలను సరైన రీతిలో నడిపించలేరు ఎవరు కూడా. గమనించండి, గొర్రెల వెనకాల ముందు ఉండాలి, పందుల వెనకాల ఉండాలి మనిషి. గమనించండి, గొర్రెల వెనకాల మనిషి
ముందు వెనక ఉండాలి. పందులు వెనకాల ఉండాలి. ఎందుకంటే గొర్రెలు అనేవి మాట ఎనో. అందుకే ఒక గొర్రె వెళ్తుంది అనుకోండి, ట్రైన్ వెళ్తుందంటే అలా రైలు బండి వెళ్తున్నప్పుడు గొర్రె అంతా అవతలేదు దారుందనుకుని ఆ ట్రైన్ గ్యాప్ వస్తుంది కదా, భోగి మధ్యలో అనుకుందంటే అవతలేదు దారుందని దూరేస్తుందండి. అందులో వెనకాల గొర్రె అదేంటి కనిపించకుండా పోయింది అనుకుంటలేదు, ఇది కూడా దారుందనుకుని ఇది దూరేస్తుంది. అన్నీ ఆ కన్న నుంచి దూరేస్తే ఏమైపోయిందో అన్నీ చచ్చిపోయినాయి. గొర్రెకున్న స్వభావం ఏంటి తెలుసా? తల ఇలా దించుకునే ఉంటుంది, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. అలాంటి గొర్రెలు అసలు ఐగుప్తు దేశంలో ఉన్నవాళ్ళు గొర్రెలా? తోడేలాంటి వాళ్ళు. గొర్రెలు అయితే పర్లేదు, తోడేలాంటి వాళ్ళు ఇప్పుడు 40 సంవత్సరాలు నడిపించాలి. 40 సంవత్సరాలు నడిపించడానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు? మిద్యానారణ్యంలో 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి ఒక ఉద్యోగం చూపించండి. కలెక్టర్ గారికి ఎన్ని సంవత్సరాలు ఇస్తారంటే, కలెక్టర్ గారు ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అతని ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ టైం ఉంటుంది కదా, 6 నెలలు అయిపోతుంది కదా. అలాగే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ ఆ యొక్క ఫిలిమ్స్ పాస్ అయిన తర్వాత ఏమంటారు దాన్ని, ఇదేమంటారు, ఫిజికల్ టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత ఆయనకి ఎంత ఉంటుంది ట్రైనింగు? మీరు చెప్పండి. 6 నెలలు ఉంటుందా? సంవత్సరం ఇస్తారా ట్రైనింగు? 6 నెలలు సంవత్సరం ఇస్తారు కదా. 40 సంవత్సరాలు ఏ వ్యక్తికైనా ట్రైనింగ్ ఇస్తారా? అలాంటిది దేవుడు 40 సంవత్సరాలు మిద్యానారణ్యంలో ట్రైనింగ్ ఇచ్చాడు. ఎవరికి? మోషేకి. ఎందుకు? కొన్ని లక్షల మందిని నడిపించాలి. కొన్ని లక్షల మంది నడిపించాలంటే ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి? ఆ సహనం వచ్చేంత వరకు మిద్యానారణ్యంలో పెట్టి మోషేకి ఏం చేశాడు? చూడండి, మోషే ఆ గొర్రెలు మేపుతున్నప్పుడు దేవుడు అతను కనిపించాడంటే ఆ పొదమి నడుమున కనిపించేప్పుడు మోసే అన్నాడు, మోసే నీ ట్రైనింగ్ పూర్తయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళి నా ప్రజలను తీసుకురావాలని చెప్పాడు. దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడని మనం అనుకోకూడదు. నిశ్శబ్దంగా ఉన్న ఆ గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఒకవేళ నిశ్శబ్దంగా ఉన్నాడంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు, మన వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదో చేస్తున్నాడని మనకు అర్థం కావాలి. అది నీ ఉద్యోగంలోనైనా, నీ స్థితిలోనైనా, ఎలాంటి సమస్యలోనైనా దేవుడు నీ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. అందుకే మనము ఆయన ఆ నిశ్శబ్ద కాలంలో, లేదా ఆయన సైలెంట్గా ఉన్నాడంటే అపార్థం చేసుకుని మనం దేవుడు మన మాట వింటలేదు, మన ప్రార్థన ఆలకిస్తాడని మనం ఒక ఆలోచనకు రాకూడదు. చరిత్రను పట్టించుకున్న దేవుడు నిన్ను ఎందుకు పట్టించుకోడు? చరిత్రలో రాజులను పట్టించుకున్నవాడు నిన్ను ఎందుకు పట్టించుకోడు? నువ్వు దేవుని కుమారుడు కదా, ఆయన నమ్మి బాప్తిసం తీసుకున్నావు కదా. నమ్మినవాడు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? ఆయన నీ పాపాలను క్షమిస్తాడని. నీ పాపాలు ఒప్పుకున్నావు, నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టావు. ఆయనే నీ రక్షకుడిని ఒప్పుకున్న తర్వాత దేవుడు నిన్ను విడిచిపెడతాను ఎందుకు అనుకున్నావు? దేవుడు మిమ్మల్ని విడిచిపెడతారని ఎందుకు అనుకుంటున్నారు? అస్సలు విడిచిపెట్టాడు. మనమే దేవుని వదిలేస్తామో. 2025లో దేవుని వదిలేసాం మనం, అవునా కదా? వదిలేసాం. చివరిలో మాత్రం హ్యాపీ క్రిస్మస్ అంటాం, అన్ని పై మాటలు అవి. దేవుని వదిలేస్తాం మనం దేవుని వదిలేస్తాం, దేవుడు మనల్ని వదలడు. దేవుడు ఒకవేళ వదిలేస్తే 2026 మనం చూడం కదా, అవునా కదా? నా మాట చెప్పండి. దేవుడు మనల్ని వదిలేస్తే 2026 చూస్తామా? చూడం. మరి దేవుడు మనల్ని వదలలేనప్పుడు మనం దేవుడు వదిలేస్తున్నామంటే వదిలేస్తాం. 2025 వదిలేస్తాం, 2026 కూడా వదిలేస్తాం. వదిలేసి ఏమంటామంటే గతించిన సంవత్సరం అంతా కాపాడామంటే ఆయన మన భక్తిని మెచ్చి కాపాడలేదు, దేవుని కృపను బట్టి మనం కాపాడే తప్ప మన భక్తిని మెచ్చి ఆయన కాపాడలేదు. ఆయన కృప మనల్ని బ్రతికించింది. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు చరిత్రను పట్టించుకున్నవాడు మనల్ని పట్టించుకోడు అంటారంటే ఖచ్చితంగా ఆయన పట్టించుకోడు. రాజులు పట్టించుకున్నాడు, చక్రవర్తులను పట్టించుకున్నాడు. ఆ 400 సంవత్సరాలు మలాకి నుంచి మత్తయి వరకు ఉన్నటువంటి ఆ 400 సంవత్సరాలు ప్రవక్తలు మాట్లాడలేదు, దేవుని మాట్లాడలేదు, దేవుడు మాట్లాడలేదు, దర్శనాలు లేవు, ఏమీ లేవు. ఆ నిశ్శబ్ద కాలంలో దేవుడు తన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయించాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, ఏంటి తెలుసా? తెర వెనక దేవుడు పనిచేస్తాడు. తెర వెనక దేవుడు పనిచేస్తాడు. మనం కూడా కొన్నిసార్లు దేవుని పనిని తెర వెనకే చేయాలి. వేదిక మీద కనబడేవాడు ఒకడైతే, వేదిక మీద కనబడకుండా తెర వెనక పనిచేసేవారు కొంతమంది. మనకు సెమినార్ వస్తుందండి, సెమినార్లో మాట్లాడే స్పీకర్లు ఒక 6, 7, 10 మంది వరకు ఉన్నారంతే. ఆ 10 మంది అలా నిలబడుతున్నారంటే దాని వెనకాల కొన్ని 100 మంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇప్పటికే చూడండి, అక్కడికి వెళ్ళి ఎప్పుడైనా మీరు ఖాళీ ఉంటుంది, మీకు ఉండదని నేను అంటలేదు. ఆ టైంలో మీరు వెళ్ళి రామేశ్వరంపేట వెళ్ళి చూడండి. మన కొరకు మనకు చలి రాకుండా పెద్ద షెడ్ వేసారండి. దీనికి మించి ఉంటుంది, ఇంకా చాలా హైట్లో ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా హైట్ పెంచారు, పొడవు పెంచారు. ఎందుకు?
ఆ షెడ్లో ఉన్నవారు ఎవరైనా ఒక చేసారా? చేయలేదు. కానీ సెమినార్ మాత్రం ఆడికి వెళ్ళిన తర్వాత ఉప్పు లేదు, కూర సరిగా లేదు, మాడవాసన వస్తుంది, పొగ వాసన వస్తుంది, ఇది ఎలాగ ఉందేంటి అని మనం పేర్లు పెడతాము. కానీ మనం తెర మీద నిలబడడం కోసం, ఈ 6 రోజులు వచ్చేవారి కోసం అక్కడ పని చూస్తున్నప్పుడు అండి ఎండలో పని చేస్తున్నారండి. నిన్న నేను వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సహోదరులు ఎండలో మరుగుపోయి పనిచేస్తున్నారు. వారి కుటుంబాలు లేవా మనకులాగా? ఉన్నాయి. ఆ కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబాలు ఇంటికాడ వదిలేసి వారి ఫ్యామిలీని అంతా ఇక్కడ ఉండి, మీకు విషయం తెలుసా, ఆ ఎండలో పనిచేస్తూ రాబోయే 7 రోజులు కూడా వచ్చేటువంటి దేవుని పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అక్కడ పనిచేస్తారు. ఇంకా చాలా పని ఉంది. బాత్రూమ్లు క్లీన్ చేయాలి, బాత్రూమ్లు అన్నింటినీ మళ్ళీ సరి చేయాలి. ఇంకా చెట్లు కొన్ని కొమ్మలు ఉండిపోయినాయి, గ్రౌండ్ అంతా ఇంకా క్లీన్గా లేదు. ఈ పనులన్నీ ఎవరు చేయాలి? వరండలన్నీ శుభ్రం చేయాలి, లోపల గదులన్నీ శుభ్రం చేయాలి, దోమలు రాకుండా ఎక్కడికక్కడ మనం అంతా శుభ్రం చేస్తేనే కానీ ఆ టైంకి దోమలు రావు. ఇలా మనం చాలా పని ఉంది. మరి ఈ పని అంతా ఎవరు చేస్తారు? తెర మీద ఉన్నవారు మాత్రమే కనిపిస్తారు, కానీ తెర వెనక ఉన్నవారు మీకు కనిపించరు. దేవుడు కూడా తెర వెనక పని చేస్తూ తెర మీద కొంతమంది నిలబెడుతున్నారు. తెర మీద మనం కనబడకపోయినా తెర వెనక ఉండైనా సరే మనం పని చేయాలనేదే మన లక్ష్యం. దేవుడు చరిత్ర మార్చినవాడు, చరిత్రలో రాజులు మార్చినవాడు, చరిత్రలో చక్రవర్తులు మార్చినవాడు, చరిత్రనే పట్టించుకుని బైబిల్ నాశనం చేస్తానన్న వారిని కూడా నాశనం అయిపోయారు చాలామంది. కానీ బైబిల్ నేటికి అంతం కాలేదు. కారణం దేవుడు పట్టించుకున్నాడు కాబట్టే. క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు కదా. క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు, కొత్త చట్టాలు. కానీ వారు తెలుసుకోవాల్సింది, వారు తెలియంది, వాళ్ళే మారిపోతారమ్మా, వాళ్ళే కనుమరుగండిపోతారమ్మా. కానీ బైబిల్ కానీ దేవుని మాట కానీ, ఆకాశం గతించిన భూమి గతించిన నా మాట గతించదన్న మాట వాస్తవం. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు కూడా స్థిరముగా నిలిచి ఉంటుంది. దేవుని వాక్యానికి లోబడి మనమందరం కూడా దేవుని తరపున పనిచేద్దాం. అనేక మందికి అనేక సౌకర్యాలు కల్పించి 6 రోజులు 7 రోజులు దేవుని యొక్క మాటలు వారికి అందేలా మన వంతు మనం కృషి చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. చరిత్రలో ప్రభువా ఎంతోమంది రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు, ఎన్నో శాసనాలు చేసి క్రైస్తవ్యానే లేకుండా చేద్దామని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ క్రైస్తవ్యాన్ని నాశనం చేద్దామనుకున్న వారే నాశనం అయిపోయారు. కానీ క్రైస్తవ్యం ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇంకా విశ్వాసులు పెరుగుతారే కానీ విశ్వాసులు తగ్గరు. కారణం ఆ 400 సంవత్సరాలు మలాకు నుంచి మత్తయి వరకు ఉన్న 400 సంవత్సరాలు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. క్రైస్తవ్యాన్ని ఒక మంచి పదములో నడిపించడం కోసము ఎంతో బ్యాక్గ్రౌండ్ చేశారు నాయన. ఈరోజు మేము కూడా తెర వెనకొండి అనేక మందికి ప్రభువా ఆ 7 రోజులు వాక్యం వినిపించడానికి మేము కూడా పని చేయాలి. మా వంతుగా మేము కృషి చేయాలి. ఎవరికి వారు తమ భుజాలపై బాధ్యత వేసుకుని చక్కగా ఆ 7 రోజులు ప్రభువా మీకు మహిమకరంగా జరుగులాగా సహాయం దయచేయమని కోరుకుంటూ, నా తర్వాత దైవజనుల ద్వారా చక్కని విషయాలు మాకు తెలియజేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనంతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.